నమస్తే సార్. మీరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేందుకు మా స్టార్ నైట్ టీవీ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు మేయర్గా జిల్లాలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాంట్రవర్షియల్ కాకుండా ప్రతి దాన్ని కూడా మీరు సామరస్యంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళారు. ఇప్పుడు ఈ పదవిలో కూర్చున్నట్టు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అధ్యక్షుడిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ సమయంలో ఈ పదవిలో కూర్చోవడం మీకు ఎలా ఉంది? ఈ పదవి అలంకరణ కాదు, ఇది ఒక బాధ్యత. సో ఈ బాధ్యతను తీసుకోవడం ఒక అదృష్టం. ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి. మీకు పదవి ఉండి గవర్నమెంట్ ఉండి ఉన్నప్పుడు ఇవ్వడం, దాంట్లో మనం ఏం పెద్ద మన టాలెంట్ని చూపించాం, అది ఆల్రెడీ శిల్పమే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే శిల ఉంటుంది, శిలని శిల్పం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఐ హ్యావ్ మై ఓన్ ప్రయారిటీస్ ఫర్ దిస్ పార్టీ. దీనికి గొప్పగా చేయాల్సింది ఏం లేదు. నాకన్నా అందరూ అనుభవమైన వాళ్ళు ఉన్నారు. సో మై టీమ్ ఈజ్ మోర్, అన్నీ కలిపితే 150 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 7 మంది ఎక్స్పీరియన్స్ కలిపితే 150 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ దట్ మచ్ టాలెంట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఆయన 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. సో ఐఎమ్ జస్ట్ కిడ్, నాకు 7 సంవత్సరాలే. బట్ నాకెక్కడ వాళ్ళకి హెడ్ ఆన్ పొల్యూషన్ జరగదు. నాకన్నా అనుభవం అయిన వాళ్ళు కాబట్టి నా పని ఏంది, వాళ్ళందరినీ సింక్రనైజ్ చేయడం. ఎప్పుడు ఇద్దరు అనుభవం అయిన వాళ్ళు ఎదురు వస్తేనే సమస్య. నా ఆర్బిట్ వేరు, వాళ్ళ ఆర్బిట్ వేరు. కాబట్టి నేను అనుభవం అయిన వాళ్ళని జల్ చేసి సింక్రనైజ్ చేయడం నా పని. ఐ థింక్ సో ఇట్ విల్ బి మచ్ ఈజీ. నాకు చాలా ఈజీ ఈ పని. సో తప్పకుండా ఈ యొక్క పార్టీ సమస్యలు ఏం లేవు, అది ప్రతి దగ్గర ఉండేది. ప్రజల్లో మనసులో పార్టీని తీసుకెళ్ళాలి, అది మా అజెండా. నాయకులు సమస్య కాదు, కార్యకర్తల సమస్య కాదు. పుష్కలంగా అనుభవమైన నాయకులు ఉన్నారు, బ్రహ్మాండమైన కేడర్ ఉన్నారు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఇంకా వాళ్ళు ఎవరు మూలాల కదలీలు కానీ కదలీలేరు. వాళ్ళకి అంత స్ట్రాంగ్ బేస్ ఉంది పార్టీకి. సో కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు. డెఫినెట్గా మంచి మంచి మెరుగైన సేవలు మేము ప్రజలకు చేస్తాం. ఎవరు కదలీలేరు అంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మీ పార్టీలో కీలక పదవులు అనుభవించడం అందరూ కూడా ఈరోజు పార్టీ మారే పరిస్థితి ఉంది. అట్లాగే మన గంటా గారు కానీ వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు వెళ్ళిపోవడం, దాంతో చూసుకుంటే మన నెల్లూరులో కూడా ఒక పెద్ద నాయకుడు మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటున్నారు. ఒకటి, పార్టీ ఎప్పుడు నాయకుల పైన ఆధారపడదు. ఇట్స్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పార్టీ. ఓకే, మీరు ఇక్కడ వచ్చి మీకు మేకప్ వస్తుంది, మీకు మెరుగు అవుతారు, కానీ మీ వల్ల ఇక్కడ ఏమి పార్టీకి వెలుగు రాదు. మీరు చంద్రుడు, నాయకులు చంద్రుడు లాంటి, పార్టీ సూర్యుడు లాంటిది. మీరు చంద్రుడు వెలుగుతున్నారు అంటే చంద్రుడికి సొంత లైటింగ్ లేదు. మనం అనుకుంటాం అంతే, హీరో ఈ నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు అని. అది సూర్యుడు యొక్క వెలుగు. అది ఇట్స్ అ పార్టీ. ఎవరు పోయినా ఎవరు వచ్చినా పార్టీకి ఏమవ్వదు. పార్టీకే కాదు, మన జీవితంలో మన సొంత బ్యాక్ బోన్ ఉండే తండ్రి పోయినా మనం బ్రతుకుతాము, బిడ్డ పోయినా బ్రతుకుతాము, అమ్మ పోయినా బ్రతుకుతాము. ఎవరో లింగళ్ళు నాయకులు పోతే ఏమవుతుంది? ఏమవుదు, తయారవుతాడు ఇంకో నాయకుడు తయారవుతాడు. దట్స్ ఇట్. మన జిల్లాలో ఎక్కువగా ఒక కమ్యూనిటీ ఎక్కువ రాజకీయాలు శాసిస్తుంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఒక మైనార్టీకి సంబంధించిన మీకు ఈ పదవులు ఇవ్వడం పైన కొంతమంది తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది అనే విమర్శ వస్తుంది బయట. దాన్ని మీరేమనుకుంటారు? ఆ విమర్శ మీరు ఎలా తీసుకుంటారు? లెట్ మీ టెల్ యు సంథింగ్. ఇది నేను పరీక్ష రాసి నాకు వచ్చిన మార్కులు కాదు. ఓకే, ఎవరో మనసులో ఏదో ఉంది అంటే దాన్ని నేను మార్చలేను.
నేను అందంగా ఒక ఆయన కనిపించవచ్చు, నేను ధైర్యశాలిగా కనిపించవచ్చు, నేను పిరికోడుగా ఇంకో ఆయన కనిపించవచ్చు, నేను అగ్లీగా కనిపించవచ్చు ఇంకో ఆయనకి, నేను అంటరానివాడిగా ఒక ఆయన కనిపించవచ్చు, ఒక ఆయన నాకు వచ్చి హక్ చేసుకునే వాడికి లాగా అనిపించవచ్చు. ఇది వాళ్ళ వ్యక్తిగత భావనలు, వాళ్ళ భావనలు నేను మార్చలేను. నా పని ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఈ పార్టీకి పని చేస్తారో, ఎవరికైతే పొటెన్షియాలిటీ ఉందో వాళ్ళ దగ్గరికి పోయి పార్టీలోకి తేవడం, ఇక్కడ ఉండే వాళ్ళని ఇంకా మెరుగు చేయడం, ఉండే నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకోవడం. ఇక్కడ ఏమి రాకెట్లు తయారు చేయట్లేదు, ఈ కుర్చీ సైంటిస్ట్కి ఇచ్చే కుర్చీ ఏం కాదు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ రాకెట్స్ హియర్. ఉండే మనుషుల్ని, జంతువులు, ఒరే ఒక బాతులు తోలే వాళ్ళని చూసారు ఎప్పుడైనా మీరు? 1000 బాతులు ఒకడే తీసుకెళ్తుంటాడు అంట. అన్ని వస్తాయి. ఇక్కడ ఏంది, మనుషులు, నాయకులు, అనుభవమైన వాళ్ళు, వాటిని మెర్జ్ చేయడం, సింక్ చేయడమే వాళ్ళు ఉండే పొటెన్షియాలిటీ తీసుకురావాలి. గతంలో కూడా మీకు రూరల్ సీట్ ఇచ్చినప్పుడు కూడా మిమ్మల్ని అదే ప్రేరణ చూసి ఇచ్చారని అందరూ అనుకున్నారు. అంటే మీరున్న కమ్యూనిటీ పరంగా మీకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మీకు మద్దతు ఎక్కువగా కమ్యూనిటీ పరంగా మద్దతు ఉందని ఆ రోజు కూడా ఆలోచించారు. ఈ రోజు మీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టడానికి కారణం కూడా మైనార్టీ యొక్క డామినేషన్ ఏరియాలో ఎక్కువగా ఉందనేది ఒక ఆలోచన. ఏది ఏమైనా మనం అందరినీ బయాస్, బయాస్ అంటే మనసులో ఒకటి బయట ఒకటి. ఈరోజు ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఒకటి, మతాలు కులాలన్నీ ఒకటి అని సామాజికంగా చెప్తాం. రాజకీయంతో వచ్చినప్పుడు ఇది ప్యూర్ కులాలు మతాలతో కలిసిన యొక్క రాజకీయం కాబట్టి అందరూ కలిసి ఉండే రాజకీయాలు. కాబట్టి ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ ఇవ్వాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేది కానీ అధ్యక్షుడికి ఉంటాయి. ఆ బేసస్ మీద ఇచ్చిండొచ్చు, నా అనుభవం చూసో నా ఎక్స్పర్టైజ్ని చూసో ఈగిపోయి ఉండొచ్చు. అయితే నాకు వచ్చిన అవకాశాన్ని నేను నా ఎక్స్పర్టైజు, నా డెడికేషను, నా దృఢ సంకల్పము, నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా పట్టుకుంటే వదిలే అలవాట్లేదు. లేకపోతే రాజకీయాల్లో ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోవాలి. నేను అమెరికాలో ఉండేవాడిని ఎప్పుడు. అయితే ఏది కానీ అది యుద్ధం కావచ్చు, ఒక మనిషిని ప్రేమించడం కావచ్చు, ఏదైనా సాధించడం కావచ్చు, పట్టుకుంటే వదిలే పరిస్థితే లేదు. దాన్ని సాధించడానికి పూర్తి కృషి చేస్తా. రిజల్ట్ వస్తుందో లేదో నాకు తెలియదు, బట్ స్టిల్ ఐ విల్ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ టు దిస్. ఈ రాజధాని 300 రోజులు అయిన సందర్భంగా ఇక్కడ టౌన్లో ఏం పెద్ద కనబడట్లేదు. చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బాగా చేస్తారు. కురుగోడు రామకృష్ణ కానివ్వండి, సునీల్ కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో బాగా జరుగుతున్నాయి. ఇక్కడే అంతగా సందడి లేదనిపిస్తుంది. మేము ఏం చేయాలో అది చేస్తున్నాం. రాజధాని రైతులు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త దానికి దీనికి మేము తోడుగా ఉంటాం దీక్షకి. రెండోది, రాజధాని నుంచి మార్చడానికి వీలు లేదు. ఇది ఎవరు జాగీర్ కాదు. మీరు ఉండేది రాజకీయ నాయకులు ఎవరు కానీ 5 సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోతారు మీరు. యు ఆర్ నో మోర్ ఏ చీఫ్ మినిస్టర్. కళ్ళు మూసి ఒక బటన్ ఒత్తిపోయి ఇంకో బటన్ ఒత్తేస్తే వెళ్ళిపోతాము. ఇది మిస్. ఒక బటన్ ఒత్తపోయి 4వ నెంబర్ ఒత్తపోయి 5వ నెంబర్ ఒత్తితే నీ ముఖ్యమంత్రి పదవి లేదు. అది ఎవరికి కానీ దాన్ని చూసి గొప్పగా అహంకారం ఉండాల్సిన అవసరంలా. ఇది 5 కోట్ల ప్రజల సమస్య. ఇది భావి తరాలకి ఇది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేస్తున్నారు. ఇర్రిపేరబుల్, ఐ రిపీట్ దిస్, ఇర్రిపేరబుల్. ఇది మంచిది కాదు. ఆ నుంచి మార్చడానికి వీలు లేదు. ఒకవేళ రైతులు ఒప్పుకున్నా మేము ఒప్పుకోము. ఈ ధాన్యం కొనుగోలు మీద మన మాజీ మంత్రి సోమిరెడ్డి గారు చాలా ఆరోపణలు చేశారు. గోల్మాల్ జరుగుతున్నాయని కొనుగోలులో. దాని కౌంటర్ గా నిన్న కాకల గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ లిస్టు పంపించారు. ఆ లిస్టు మీరు చూసారా? మీకు అందిందా? నాకు గోవర్ధన్ రెడ్డి గారు పంపించారండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రమోహన్ రెడ్డి గారు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్తో పాటు ఈ తెలుగుదేశం పార్టీకి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు. వెన్ హీ టాక్ సంథింగ్, ఒక సమస్య పైన మాట్లాడినప్పుడు ఆ యొక్క నియోజకవర్గానికే కాదు, ఆ యొక్క నియోజకవర్గానికి కూడా ఇది
ఆ యొక్క నియోజకవర్గానికి కూడా మనసులో పెట్టుకొని మాట్లాడాడు, కానీ ఆ యొక్క నియోజకవర్గానికి మాత్రమే కాదు. సో ఆయన మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హీ హాస్ సెండ్ us డీటెయిల్స్. ఫైన్, మంచి పద్ధతి, మంచి ఒరవడి. యూనో, మేము ప్రతిపక్షంలో మాకు ఏదైతే డౌట్స్ అనిపిస్తాయో, ఏదైతే ప్రజలకి ఇబ్బంది అనిపిస్తాయో దాన్ని ఎత్తి చూపించడము, దాన్ని బహిరంగం చేయడం మా యొక్క బాధ్యత. అది కరెక్టా లేదా, మాది అనుమానమేనా అనేది మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పుడు కానీ అంతే దొంగ పోలీస్ ఆట. మేము ఇట్టున్నా మీరు అదే చేస్తారు, మీరు అట్టున్నా అదే చేస్తాం. అయితే మేము కోరింది ఏంటంటే, ఒక సర్వేపల్లి నియోజకవర్గమే కాదు, మిగతా నియోజకవర్గాల డేటా కానివ్వండి, సో దట్ వి అనలైజ్ ఇట్. రెండోది ఏంటంటే, ఎవరు ఒట్లు ఇచ్చారు అదే కాదు మాకు కావాల్సింది, ఒట్లు ఇచ్చిన వాడి పేరు మీదనే నువ్వు డబ్బులు ఇచ్చావా లేదా, ఆ డేటా కొద్దిగా మాకు కావాలి. దాన్ని మేము చూస్తాము. మాకైతే చంద్రమోహన్ రెడ్డి గారి అనుభవమైన వ్యక్తి, ఒక వ్యవసాయ శాఖ మంత్రి చేశారు, ఆయనకి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అది ఆరోపణ అనే కాదు, అది నిజమని ఆయన నమ్ముతూ చెప్పాడు. కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి, దీంట్లో వ్యక్తిగత విమర్శలు అవసరం లేదు. మేము చెప్తున్నాము, రైతులకు నష్టం జరిగింది. దీనికి ఉదాహరణ సంఘం రైతు హీ హాస్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆయన 42 ఎకరాల ఆయన పొలం ఉంటే 42 ఎకరాల్లో ఆయన సాగు చేస్తే ఆ నీళ్ళలో మునిగిపోయి ఆయనకి 9 ఎకరాల పంటే వచ్చింది. అంటే 18 పుట్లు ఎన్నో వచ్చాయి. ఆ 18 పుట్లు ఆయన పోయి సిఎంఆర్లో అయిపోతే మీ పేరు మీద ఆల్రెడీ వేసేస్తున్నారు అని చెప్పారు. దీనికి అర్థం ఏంటి? ఇది సర్వేపల్లిలో జరిగిందని చెప్పట్లేదే. సర్వేపల్లిలో జరిగి ఉండొచ్చేమో, మేము ఎతికితే. ఆయన 42 ఎకరాల రైతు సూసైడ్ చేసుకున్నాడంటే అదృష్టం శాతం ఆయన బయటపడి ఉన్నారు. మేము చెప్పేది, మీ పేరు మీద ఆయన 40 ఎకరాలకి 100 పుట్లు ఆడ సిఎంఆర్లో ఎక్కేసింది. ఎవరు ఎక్కించారు? ఆ అడ్వాంటేజ్ ఎవరు తీసుకున్నారు? ఈయన సొంత ఒడ్లు తీసుకెళ్ళి ఈడనికి పోతే ఫుల్ అయిపోయింది అంటారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్యాయం కాదా? అందుకోసం ఎప్పుడు చెప్పినా మీరు ఎత్తుక్కోవడం కాదు, మీరు ఆ జిల్లాని కన్సాలిడేట్ చేసి మాట్లాడుతున్నాం మేము. మీరు అక్కడి నుంచి 10 మందిని తిట్టేయడం, ఇక్కడి నుంచి 10 మందిని తిట్టడం, ఇది కరెక్ట్ కాదు. ఒక హుందాగా మనం ఉండాలి. మేము ప్రతిపక్షంగా వేస్తాము, దానికి కావాల్సిన మాకు తెలిసినంత అవగాహన ఉన్నంత ఆరోపణలు చేసినప్పుడు మీరు దాన్ని ప్రజలకి ఇవ్వండి. మేము మంచోళ్ళమని ప్రూవ్ చేయండి. దట్స్ ఇట్. ఈ రోజు కానీ కలెక్టర్ గారికి దాని మీద ఇస్తున్నాం మేము లెటరు. గతంలో ఇచ్చిన చంద్రమోహన్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు, ఇప్పుడు మేము ఇస్తున్నాం. టోటల్ జిల్లా డేటా ఇవ్వమంటున్నాం. దాంట్లో తప్పులుంటే సరిదిద్దండి. మేము తప్పులు ఉన్నాయంటున్నాం. ఎగ్జాంపుల్ మా దగ్గర ఉంది. 42 ఎకరాలు ఆయన సూసైడ్ చేసుకుంటే ఆయన ఒడ్లు అమ్ముకోవడానికి పోతే మీ పేరు మీద ఫుల్ అయిపోయిందని ఇంకేం చెప్పాలి మేము? దానికన్నా లైవ్ ఎగ్జాంపుల్ ఏముంది? వాటి మీద ఒక క్లారిటీగా కావాలి. ఆఫ్ కోర్స్ నియోజకవర్గాల వారి జిల్లా మొత్తం మీద ఆయన ఏమి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయి ఉండొచ్చు. వెన్ హీ టాక్ సంథింగ్, రాష్ట్రం గురించి మాట్లాడతాడు, జిల్లా గురించి మొత్తం మాట్లాడతాడు. మీరు మేయర్గా ఉన్నప్పుడు రింగ్ రోడ్డు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదన అంటే ఆగిపోయింది. దాని వల్ల మీరు ఇప్పుడు అధిక అధ్యక్షులు అయ్యారు కాబట్టి దాని మీద మీరు మూవ్ అయ్యారు. ఒకటి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు. ఈరోజు రింగ్ రోడ్లు కాదు, రైతులకు డబ్బులు ఇవ్వాలైనా అంటున్నాము, రైతులకి ఒడ్లు కొనండి అంటున్నాము. ఆ కార్మికులు ఇసుక పాలసీ తెచ్చి వాళ్ళని అన్యాయం రోడ్లపై వేశారే, అది చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, ఎక్కడ లేదా. ఎప్పుడు కానీ ఆల్ ఫ్రీ చేసేవాడు ఎప్పుడు ఉన్నాడండి. మనం కానీ ధర్మం చేసేటప్పుడు కానీ మిద్దం ఉండాలి, నీ హద్దులు తెలవాలి. ఏ దైవంలో కానీ ఉండేవి మీ భార్య బిడ్డల్ని అందరినీ కానీ దానం చేయడం కాదు. దెర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. మీరు ఆల్ ఫ్రీ చేశారు, ఫైన్. సంపద సంపాదించారా? రాష్ట్ర సంపద పెంచారా? ఎక్కడ? సగటున తల జీడిపి ఏమైనా పెరిగిందా? లేదే. మీరు పవర్ బిల్ పెంచారు, పెట్రోల్ బిల్ పెంచారు, ఏది మీరు తగ్గించారు?
వాళ్ళ అధికారంలోకి వచ్చి 1.5 year కదా సార్. జీరో బడ్జెట్ ఇచ్చారు కదా. జీరో ఈజ్ బెటర్ కదా. నువ్వు ఇప్పుడు మైనస్ లో ఉన్నావు. జీరో అంటే ఏంటి? న్యూట్రల్. ఇప్పుడు మైనస్ మేము ఖజానా ఫుల్ చేసి ఇవ్వడానికి మీరేమో అల్లుడు ఖజానా ఫుల్ చేసి ఇవ్వడానికి ఇదేంది ఇది? ఈ రాష్ట్రం మాకు వచ్చినప్పుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఉన్నింది. లోటు బడ్జెట్ లో కానీ ఎక్కడ కాస్త కానీ ఎక్కడికి లోటు లేకుండా తీసుకొచ్చింది అనుభవం. ఆ అనుభవమే చంద్రబాబు నాయుడు. ఓకే, అప్పుడు మీరు చెప్పడం వాళ్ళు మైనస్ లోకి వెళ్ళిపోయారంటారు. మైనస్ కాదు, అసలు బిలో రీడింగే లేదు వాళ్ళకి. 4 సంవత్సరాలు వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తీసుకువచ్చాడండి చంద్రబాబు నాయుడు గారు. మేము మా టెన్యూర్ అయిన తర్వాత ఇచ్చే రిజల్ట్స్ ఇస్తే మరీ ఘోరంగా అది ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళలాగా జగన్ తెచ్చారు అంటారేంది? లాస్ట్ 2019 మార్చికి రిజల్ట్స్ ఇస్తే జగన్ వల్ల వచ్చిందంటారు ఏంది? ఇవన్నీ తప్పు. ఇప్పుడు భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనమైనటువంటి న్యాయ వ్యవస్థ మీద ఈ రోజు సీఎం గారు పోరాటం చేస్తున్నారు. దాంట్లో మీ సీఎం గారి పాత్ర ఎన్వి రమణ గారి వెనకాల ఉంది. ఆయన కూతురు పేరుతో పొలాలు ఇచ్చిన ఇక్కడ రాజధానిలో అనేది ఆరోపణ. ఆయన దాన్ని ఏమంటారు? అసలు న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయడం ఒక మంచి పరిణామం. ఒకటి, అతి ఉన్నతమైన మనకు ప్రెస్టీజియస్ రాయల్ మోస్ట్ అడోరబుల్ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మన జ్యుడిషియరీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రమణ గారు పైన మాత్రమే పెట్టలేదు, 4 జడ్జిల పైన పెట్టారు. రమణ గారి అమ్మాయికి ఏమైనా ఇచ్చారా, వాళ్ళ అల్లుడికి ఏమైనా ఇచ్చారా అది మీరు తెలుసుకోండి. మేము చెప్పేది భారతీయుడుగా మీరు ఒక ముఖ్యమంత్రి ఉండి జ్యుడిషియరీ పైన, అతి ఉన్నత న్యాయస్థానాల పైన, న్యాయవాదుల పైన, అక్కడ ఉండే ధర్మస్థానంలో కూర్చున్న జడ్జెస్ పైన మీరు ఆరోపణలు దేనిపైన చేస్తున్నారు? ఎస్, వాళ్ళ కూతురికి ఇచ్చారా మీరు తెలుసుకోండి. జడ్జిమెంట్స్ పైన ఇస్తున్నారు మీరు. యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్. వ్యక్తి పైన ఇవ్వడం వేరు, జడ్జిమెంట్స్ పైన మీరు కౌంటర్ చెప్పారు. నాకు అన్ని కావాలని వ్యతిరేకమైన జడ్జిమెంట్స్ ఇస్తున్నారు ఈ జడ్జిలు అని. ఇది మీ కండెమ్ 100%. తప్పు ఎవరైనా చేయొచ్చు ప్రపంచంలో. ఇది మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద రాజులు, ప్రెసిడెంట్లు అందరినీ జైల్లో వేస్తున్నారు. దాంట్లో న్యాయమూర్తులు ఏం వేరే కాదు. అయితే వ్యక్తిని కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నది, వ్యవస్థని చూపిస్తున్నాడు. అతి ఉన్నతమైన ధర్మాసనాన్ని పైన ఏదో చూపిస్తున్నాడు, విచ్ ఇస్ నాట్ గుడ్. మీరు వేసే ప్రతి బిల్లు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ ఆరోపణ. ధర్మం ఉంటే చేస్తారు. దానికి ఎన్ని వాళ్ళు పొలాలు ఇచ్చున్నారు వాళ్ళందరినీ నలుగురికి మనం ఏడకుంటాం. మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన మీరు అర్థం చేసుకోవట్లేదు. ప్రతిపక్షంలో లేనప్పుడు జరిగింది. ఇప్పుడు మేము చెప్పేది ఒకటి, ఇప్పుడు పిల్లులు వేస్తున్నది ఎప్పుడు? మీకు వచ్చింది అయ్యా పరిచయాల వల్ల జరుగుతున్నాయి కదా. పరిచయాల వల్ల జరుగుతున్నాయంటే ఈ దేశంలో నువ్వు ఉండడానికి నీకు అర్హత లేదు. ఈ దేశంలో నీ పౌరసత్వం ఇప్పుడే క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఈ అతి ఉన్నత ధర్మాసనం పైన నువ్వు పెడుతున్నావంటే ఈ దేశంలో నీకు లేదు. మా అందరికీ నమ్మకం ఉంది, నీకు లేదు. వెళ్ళిపో ఈ దేశం వదిలి. ఎందుకు? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఏం చెప్తే అది చేయాలా? 5 సంవత్సరాలు ఊరికే వేరే వాళ్ళు ఓటేస్తే వచ్చినోడు నీకు అంత గౌరవం ఉంటే ఈ దేశానికి ఉన్నత ధర్మాసనం పైన ఉండే వాళ్ళకి ఎంత మర్యాద అనుకుంటున్నావు? నువ్వు చేతులు కట్టుకుని నిలబడతావు ఆడకపోయినప్పుడు. అయితే ఏమి? ఇవన్నీ కరెక్ట్ కాదు. వ్యక్తిగతం నీకేమైనా తెలిస్తే వేసుకోండి. వ్యక్తిగతం మీరు జడ్జెస్ పైన, చీఫ్ జస్టిస్ పైన ఆరోపణలు చేసి ఈ దేశంలో మన సిటిజన్స్ అందరూ పౌరులకి దానిపైన మర్యాద లేకుండా చేస్తున్నారు. మిమ్మల్ని కానీ చూసి హీరో అనుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారు? వాస్తవం అనుకుంటారు. ఇది ఇమ్మీడియట్ గా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతను చూసి ఇంకోటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఇంకేముందండి? ఇది కరెక్ట్. కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. ఆ సెంటిమెంట్స్ ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కావాలన్న ముస్లింలు ఎన్టీఆర్ విగ్రహం ఒక గొడవగా ఉంది. నిన్న కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని. విగ్రహాన్ని మేము గౌరవంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టాము, అయినా కూడా ఇంకా రెచ్చగొడుతున్నారు అనేది ఆరోపణలు. మీ దృష్టికి వచ్చింది జిల్లా అధ్యక్షుడిగా, మీరు దాని మీదే ఉన్నారు.
స్పందిస్తారు. ఎస్, నేనే జిల్లా అధ్యక్షుడు కాకముందు కానీ అది ధ్వంసం చేసినప్పుడు అక్కడ పోవడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, అసలు మీ ఇల్లును పగలు కొట్టేసి నేను మళ్ళా ప్లాస్టరింగ్ చేస్తానంటే ఒప్పుకుంటాను? ఇంకెందుకు? అది ఎక్కడ న్యాయం? అది ఎక్కడ ధర్మం? అది అలాంటప్పుడు మీరు విగ్రహం పెట్టినప్పుడు ఎందుకు గమ్ముకుంటారు? అంటే పెట్టినప్పుడు గమ్ముగా ఉండలేదు మేము. మీరు అర్థం చేసుకోవాలి, ఇది లా అండ్ ఆర్డర్ మేము చేతిలో తీసుకోవాలంటే ఎప్పుడో తీసేసుకునే వాళ్ళమే. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ అవర్ హ్యాండ్స్. మేము ఎవరు కానీ వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ అమ్మా నాన్నకునో వాళ్ళ ప్రార్థించుకునే దేవస్థానానికునో మీరు పగలు కొడితే గమ్ముకుంటారా? నువ్వు ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా కొడతారు వచ్చి. ఆ పని మేము చేయలే. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎమోషన్ తీసుకొచ్చి, సెంటిమెంట్ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయడం మాకు ఇష్టం లేదు. దాన్ని ఆపారు మా పెద్దలు. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చేయకూడదు అని. ఇప్పుడు మా ఇల్లు పగలు కొట్టేసి, మా బొమ్మను పగలు కొట్టేసి, మా పార్టీ వాళ్ళు అక్కడ పెట్టిన దాన్ని పగలు కొట్టేసి ఇంకోటి కట్టేది ఏంది? ఇప్పుడు రాజశేఖర్ బొమ్మలన్నీ పగలు కొట్టి ఇంకోటి పెడతాం, ఒప్పుకుంటారా? నీకు ఎవరా పగలు కొడతాం, రేపు వచ్చే నెల వచ్చి తీసుకో ఇంకోటి ఇస్తాను, ఒప్పుకుంటావా? మళ్ళా ఓకే సార్, ఇప్పుడు మీరు అధ్యక్షుడిగా జిల్లాలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఏదో ఒక పథకం ప్రకారం వెళ్తున్నారా అందరినీ కలుపుకొని? ఇది పథకం ఏం కాదు, బాధ్యత. అది అందరినీ కలుపుకొని వెళ్ళడం. ఒక కొత్త వరవడు ఉండాలి కదా. అజీజ్ గారు అంటేనే ఒక న్యూ బ్రాండ్. లెట్ మీ టెల్ యు, నేను ఇక్కడ వచ్చింది కొత్తతనం సృష్టించడానికి కాదు, వాళ్ళు చేసే పనుల్ని పూర్తి చేయడానికి వచ్చా. రవిచంద్రకి ఒక డిజైన్ ఉంటుంది. రవిచంద్ర డిజైన్ ఎవరు ఇచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చిన డిజైన్ రవిచంద్ర గారు ఫాలో చేస్తున్నారు. రవిచంద్ర గారిని ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నారు, ఆయన రాష్ట్రానికి పోతున్నారు. సో ఆయన ఇన్కంప్లీట్ ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తి చేయడానికి వచ్చా. సపోజ్ నేను లేను, ఇంకో ఆయన వచ్చారు, దాన్ని పూర్తి చేస్తారు. దీని ఆరిజిన్ ఏంది? ఎన్టీఆర్ ఆశయాలు, ఎన్టీ రామారావు ఆశయాలే మా అజెండా. సో దాన్ని మనుషులు మారవచ్చు కానీ ఆ అజెండా ఒకటే మా అందరిది. తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు మాకు ఓడించింది ప్రజలు, వాళ్ళు కాదు మమ్మల్ని ఓడించింది ప్రజలు. మా టార్గెట్ మొత్తం ప్రజల మనసులో మళ్ళా మేము చోటు చేసుకోవాలి, అదే మా టార్గెట్. ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు ఆ పథకాలు తట్టుకోగలుగుతారా జనాల్లో? మీరు ఇప్పుడు అన్ని ఫ్రీ అంటారు కదా, అందరు జనాలందరూ ఇప్పుడు ఆయనకే చేయంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకుంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ నుంచి ఇవ్వట్లే ఆ డబ్బులు, మా పైన వస్తున్నారు, మీ పైన వస్తున్నారు. అధికారంలో మీరు చేయలేకపోయారు కదా. మేము సంపదను సృష్టించాం. సంపద సృష్టించడానికి అప్పు చేయొచ్చు, అప్పు చేసి ఆస్తి తయారు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. అప్పు చేసి ఖర్చు చేయకూడదు. ఇది ఖర్చులు 2 రకాలు ఉన్నాయి. ఖర్చు చేసి ఆస్తి చేయడం. మీరు అప్పు చేసి ప్రజల పైన భారం వేస్తున్నారు. నువ్వు సంపాదించు, రెవెన్యూ సంపాదించు. ప్రజలు ఈరోజు సగటున 6,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకో, 10,000 సంపాదించినట్టు చేయి, 1,000 రూపాయలు తీసుకో ట్యాక్స్. లేదే, రోజు చేతి వృత్తులు పనిచేసే వాళ్ళు చేతులు నరికేసావు, ఇసుక లేదని చెప్పి ఈరోజు తాగిస్తున్నావు, ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నావు. ఈ రాష్ట్రం మొత్తం తాగుడోళ్ళ పైన నడుస్తూ ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మీద నడుస్తుంట రాష్ట్రం. ఆఫ్ కోర్స్ మైన్, శాండ్, వైన్, దీనిపైన తప్ప ఏమి లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకెళ్లాలనుకుంటున్నాం. మీరు ఇంకా కొత్త ఏదో చేసి పథకాలు తీసుకొచ్చి మా జిల్లాలో మేము ఊహించినట్లుగా మా అజయ్ మేము చూడాలనుకుంటున్నాం.